రక్షణకు అనుకూల సమయం, కృపాకాలం, స్వస్థతకు అనుకూల సమయం, కృపాకాలం, స్వస్థతకు అనుకూల సమయం, కృపాకాలం. ప్రియ శ్రోతలారా, ఈ సమయాన్ని మరొకసారి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? దేవునిలో బలపడుతున్నారా? దేవుని ద్వారా దీవించబడుతున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగుంటే నిజంగా దేవుని నామానికి మహిమ. దేవుని యొక్క ఉద్దేశం ప్రజలు అందరూ దేవునిలో ఆనందించాలని, దేవుని కోసం సాక్షిగా జీవించాలని, దేవునిలో వర్ధిల్లాలని దేవుని యొక్క ఆశ. ఈ దినం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ అనే నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ సమయాన ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మీ సహాయం దయచేయండి. వినిచిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా వినగలిగే చెవి, గ్రహించే మనసును దయచేయండి. నీ దాసుని నన్ను ప్రభా నీ సిలువ చాటు మరిపరిచి మీరే నడిపించి మీరే మాట్లాడవలసిందని యేసు పరిశుద్ధం పెట్టినాం తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, ఈ దినం దేవుని యొక్క వాక్యంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చదువుకుందాం. శ్రద్ధగా బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడవలసింది మనం చేస్తున్నాం. ఆయనను ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరెవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గుళ్ళుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచునుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం నొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే సమాజపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, ప్రేమబిడ్డారా, అంటే ఇక్కడ మనం గమనించవలసిందంటే సమాజపు మందిరపు అధికారి ఇంతకుముందే యేసయ్య దగ్గర ఉన్నట్టు, యేసయ్య దగ్గరికి ఆ యొక్క అధికారి ఇంటి దగ్గర నుండి కొందరు వచ్చారు. ఈ సమాజపు అధికారి ఎందుకు వచ్చాడంటే తన కుమార్తె రోగి అయి ఉన్నందుకు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య గురించి తెలుసుకున్నాడు. ఈ సమాజపు అధికారి యేసయ్య గురించి తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన దర్శించే దేవుడని, ఆయన గొప్పవాడని, ఆయన మాటలో గొప్పతనం ఉందని, ఆయన మాట సెలవిగా చనిపోయిన వారు సహితం లేస్తారని అనేకమైన అద్భుతాల గురించి విన్నాడు. మళ్ళీ ఈ సమయంలో ఆయన స్వయంగా తన ఇంటిలో ఉన్న తన కుమార్తె మళ్ళీ పరిస్థితి మరణకరమైన వ్యాధితో మరణకరమైన స్థాయిలో ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయనతో ఉండి, అందుకోసమే అక్కడ ఉన్నాడు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ఇంకా ఆ సమాజ మందిరపు అధికారి మాట్లాడుచున్నారు. చూసారా ఎంత గొప్ప అనుభవం అండి. యేసు ప్రభువారితో ఒక వ్యక్తి మాట్లాడుచుండగా, ఈ యొక్క సమయాన వాక్యం వినిచిన శ్రోతలారా, యేసయ్యతో నీకు మాట్లాడిన అనుభవాలు ఉన్నాయా? యేసు ప్రభువారితో మాట్లాడిన అనుభవం, ప్రియమైన బిడ్డలారా, యేసయ్య మెల్లనైన స్వరముతో మనతో మాట్లాడతాడు. ఆయన స్వరము వినగా మన జీవితాలు బాగుపడతాయి.
మన బ్రతుకులు మారుతాయి. ఆయన దర్శించగా మన జీవితాలు మారిపోతాయి. మనకు తెలుసు, సౌలు ఒకసారి దమస్కు మార్గమున క్రైస్తవుల్ని హతమార్చడానికి, క్రైస్తవుల్ని నిందించడానికి, క్రైస్తవుల మీద వాళ్ళని శ్రమ పెట్టడానికి వెళ్తున్న సమయంలో దేవుడు అతనిని దర్శించి ఆ గుర్రం నుండి కింద పడిపోయాడు. తన చూపు పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క దర్శనం ద్వారా తన జీవితంలో ఒక గొప్ప మార్పును పొందుకున్నాడు. సౌలుగా ఉన్న ఆ యొక్క క్రైస్తవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న తన జీవితాన్ని యేసు ప్రభువారి దర్శనం అవ్వగానే ఆయన పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా జీవించాడు. పౌలుగా ఆత్మల కోసం భారము కలిగి శ్రమ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా, అనేక విధమైన పరిస్థితులు ఎదురైనా తాను దేవుని కోసం జీవించాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా యేసు ప్రభువారితో మాట్లాడుచున్నారు అధికారి. చూసారండి, దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటున్న సమయంలో, దేవునితో ఆనందిస్తున్నాము అని చెప్పుకుంటున్న సమయంలో ఏమైంది? ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. చూసారండి, ఇక్కడ యేసు ప్రభువారితో ఆశతో దేవుని యొక్క మాటలు వినాలని, దేవుని స్వస్థత పొందుకోవాలని, తన కుమార్తె బాగుపడాలని వస్తే ఇక్కడ ఆయనకు ఎదురవుతున్న మాటలు, ఆయనకు ఎదురవుతున్న సంభాషణ చూడండి. ఇక్కడ చూసుకున్న ఆ ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. ఏం మాట అండి! జీవాధిపతి అయిన యేసయ్య ఉంటున్న ఆ సమయంలో, జీవాధిపతి దగ్గరికి ఆయన సమస్యని తీసుకొస్తున్న ఆ సమయంలో ఒక మంచి వార్త వినబడిందా, చెడు వార్త వినబడిందా అంటే ఒక చెడు వార్త వినబడింది. ఏమని? నువ్వు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చావు, ఆయన జీవాధిపతి అని మాకు కూడా తెలుసు, కానీ పరిస్థితి ఏంటంటే నీ కుమార్తె చనిపోయింది. ఏంటండి? కుమార్తె చనిపోయింది. నీ కుమార్తె చనిపోయింది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. చూసారని, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఇంకా నువ్వు ఎందుకు శ్రమ పెడతావయ్యా, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళి సమాధి కార్యక్రమాలు చేసుకో, ఇక్కడ ఉండి అనవసరంగా డిలే చేస్తున్నావేంటి, నువ్వు మాట్లాడింది మాట్లాడావు కానీ ప్రయోజనం అవ్వలేదు, ప్రతిఫలం దొరకలేదు, మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం కానీ అది అవ్వలేదు, ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పే పరిస్థితి అక్కడ కనపడుతుంది. ప్రియమిత్రులారా, నీవు ఇంకా బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు కదా. ఈయన బోధకుని దగ్గర బతిమాలుకుంటున్నాడు, ప్రభా నా కుమార్తెను నువ్వు ముట్టాలి అని చెప్పుకుంటున్న ఈ సమయంలో ఇక్కడ అంటున్నాడు, ఎందుకు శ్రమ పెడతావయ్యా అని అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన పలికిన మాట చూడండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. చూసారా అండి, అక్కడ అధికారితో చెప్తున్న మాటలు, యేసు ప్రభువారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. బిడ్డారా, ఇక్కడ 3 విషయాలు క్రైస్తవ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక మాటలను మనం లక్ష్య పెట్టక, ఫలానా వారి మాటలు మనం లక్ష్య పెట్టక, ఇది నాన్న అనేక మంది అబద్ధ బోధకులు, అనేక మంది అబద్ధ ప్రవచనాలు కూడా పలుకుతూ అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటువంటి వారి మాటలు లక్ష్య పెట్టగా, ఒకసారి మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నన్ను ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేయ, మీరే చేయండి, మీరు వచ్చారు కదా అని చెప్పేసి ప్రార్థన చేయమన్నాను. చేసిన తర్వాత, సరే బ్రదర్, నాకు దేవునికి ప్రేరేపణ రాలేదు కానుక ఇవ్వాలని, నేను ఇవ్వలేదు. సరే బ్రదర్, చాలా మంచిది, నేను సేవకుని కాబట్టి నాకు ఉన్నప్పుడు ఇస్తాను, లేకపోతే లేదనుకుని నేను మనసులో అనుకున్నాను. ఆయన ప్రార్థన అయిపోగానే, బ్రదర్ ప్రేరేపణ రాలేదా నాకు కానుక ఇవ్వమని అన్నాడు. నాకు రాలేదు అన్నాను. అని అన్నాడు, ఏదో ఒకటి ఇవ్వండి బ్రదర్ అన్నాడు. అంటే ఈ దినాన్న బోధకులు డబ్బు కోసం ఒక కుటుంబాన్ని దర్శించడమే కానీ, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వాళ్ళ సమస్యలు పరిష్కరించి, వాళ్ళ జీవితాలు మార్చడానికి వాళ్ళు ఏదైనా త్యాగము చేస్తున్నారా? ఈ దినాన్న పాస్టర్లు కూడా చాలా తెలివి మీరిపోయారు. మొదటి వారాల్లోనే దర్శించేస్తారు, ఎందుకంటే ఆ వారాల్లోనే ఏముంటుంది? డబ్బు ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటి మాట యేసు ప్రభువారు మాట అన్నారు, లక్ష్య పెట్టక. ఈ లోకపు మాటలను లక్ష్య పెట్టద్దు. ఒకవేళ నీ స్నేహితుడి మాటలు లక్ష్య పెడుతున్నావు, స్నేహితుడి మాటలు లక్ష్య పెట్టద్దు.
ఒకవేళ నీ బంధువుల మాటలు లక్ష్య పెడుతున్నావు, బంధువుల మాటలు లక్ష్య పెట్టొద్దు. ఒకవేళ నీకంటే ఉన్నత పదవిలో ఉన్న వారిని లక్ష్య పెడుతున్నామో వారిని కూడా లక్ష్య పెట్టొద్దు. మళ్ళీ ఎవరిని లక్ష్య పెట్టాలి? మన యేసయ్యను లక్ష్య పెట్టాలి, మన యేసయ్య మాటలను లక్ష్య పెట్టాలి. అందుకోసం భక్తుడు అంటాడు, ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు నా కనులు నిరతమునే నిన్ను చూడా. ఎందారు సుని వైపు చూచేదరు, పొందేదరు మోక్ష భాగ్యంబును. ఎందారేసుని వైపు చూచేదరు, పొందేదరు మోక్ష భాగ్యంబును. ఏంటండి? యేసు వైపు చూడాలి, యేసును మనం లక్ష్య పెట్టాలి. ఈ అధికారి యేసు ప్రభువారు మాటలను లక్ష్య పెట్టాడు కాబట్టి అక్కడ ఆయన భయపడలేదు, దిగులు పడలేదు, బెదిరిపోలేదు, చెదిరిపోలేదు. దినాన్న ఎవరో చెప్పిన మాట లక్ష్య పెట్టద్దమ్మా, ఎవరో చెప్పిన మాట లక్ష్య పెట్టద్దు. నువ్వు లక్ష్య పెట్టవలసింది యేసయ్య మాటలను మాత్రమే. ఎవరి మాటలు లక్ష్య పెట్టాలండి? యేసయ్య మాటలు. అందుకోసం ఇక్కడ అన్నాడు, యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము. చూసారండి, ఫియర్ నాట్, భయపడవద్దు. దేని గురించి భయపడుతున్నావు? నీ ఉద్యోగం గురించా, ప్రమోషన్ గురించా, నీ పిల్లల గురించా, నీ అప్పుల బాధల గురించా? ఏ సమస్య అయినా భయపడనవసరం లేదు, ఏ సమస్య అయినా భయపడనవసరం లేదు. దేని గురించి కూడా నువ్వు భయపడనవసరం లేదు. ఒకవేళ నువ్వు భయపడినట్లయితే దేవుని కార్యాలు నువ్వు చూడలేవు, దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూడలేవు. ప్రియ శ్రోతలారా, ప్రియ సహోదరి మండలారా, ఈ దినాన వాక్యం వినిచున్న మీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ భయం ఉన్నట్లయితే అది సాతాను కలిగిస్తున్నది కానీ దేవుడు కలిగించేది కాదు. సాతాను ఎప్పుడు భయపడుతూ ఉంటాడు, కానీ యేసయ్య మనకు ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. సాతాను ఎప్పుడు కృంగదీస్తాడు, నీరసమిస్తాడు, బలహీనపరుస్తాడు. అందుకోసమే ఒక భక్తుడు పాడతాడు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఏంటండి? బలహీనపరిచే సాతానుకి నువ్వు భయపడద్దు. ఒకవేళ నీ జీవితంలో భయపడుతున్నాయేమో, దేవుని యొక్క కార్యాలు యందు విశ్వాసము లేదేమో, దినాన్న భయపడద్దు ప్రియమైన బిడ్డలారా. దేవుడు బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, కృంగిన వాళ్ళని లేవనెత్తే దేవుడు. బలహీన సమయంలో ధైర్యపరిచే దేవుడు. భయపడకుము. తర్వాత ఏంటండి? నమ్మిక మాత్రం ఉంచుము. జస్ట్ హావ్ ఫెయిత్. భయపడకుము అనే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక సర్కస్లో ఒక నది మీద ఒక తాడు కట్టేసింది. ఇటు అటు తాడు కట్టారు, నది ఇటు అటు సైడ్కి వెళ్ళడానికి. ఒక వ్యక్తి అన్నాడు, నేను చాలా ప్రావీణ్యం గలవాడిని, ఈ దరి నుండి ఆ దరి వరకు నేను నడుస్తాను, ఎవరైనా నాతో వస్తారంటే వారిని తీసుకెళ్తాను, మీరు విశ్వసిస్తున్నారా అన్నాడు. తప్పక విశ్వసిస్తున్నామండి, ఎందుకంటే మా ముందు చాలాసార్లు తిరిగారు కదా, మేము చూసాం. సరే మంచిది, మరి మీరు అందరూ విశ్వాసం ఉంచుతున్నారు, బ్రదర్ మీరు రండి అని ఒక వ్యక్తిని పిలిచాడు. లేదండి నేను వద్దండి. ఇది చూసారు కదండి, నేను నడిపగలుగుతారు కదా, మరి ఎందుకు భయం అంటే, లేదు బ్రదర్ వేరే వాళ్ళని తీసుకెళ్ళండి, ఇంకొక ఆయన తీసుకెళ్ళండి. ప్రియమైన బిడ్డలారా, అట్లా ఒక్కరు రాలేదు, ఇద్దరు రాలేదు, ఎవ్వరు రాలేదు. అప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, ఈయన వస్తాను అన్నాడు. రా బాబు అని అక్కడ నుండి ఈదర్ నుండి ఆదర్ వరకు దాటుకుంటా హ్యాపీగా దాటేశాడు.
అందరూ అన్నారు, బాబు నీకెంత ధైర్యం ఎంతలా వచ్చింది అంటే ఆయన అన్నాడు, నన్ను నడిపించిన ఆయన నా తండ్రి. నన్ను నడిపించిన నా తండ్రి అండి. నా తండ్రికి నేను ఎంతో విలువైన ఆయనకు తెలుసు. నా తండ్రి నన్ను ఏ విధంగా అయినా సురక్షితంగా తీసుకెళ్తాడని నాకు తెలుసు, కాబట్టి నేను భయపడిన అవసరం లేదు అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ దినా నన్ను భయపడుతున్నాను కారణం ఏంటి తెలుసా? నీ పరలోకపు తండ్రి నీలో లేడు. నీ పరలోకపు తండ్రి నీలో ఉంటే నువ్వెందుకు భయపడతావు? నీకు వస్తున్న అనారోగ్యాన్ని బట్టి భయపడవు, నీకు వస్తున్న ఇబ్బందులు బట్టి భయపడవు, నీకు వస్తున్న తుఫాన్లు బట్టి భయపడవు. నువ్వెందుకు భయపడుతున్నావు అంటే నీలో ఆ యొక్క ధైర్యంనిచ్చే యేసయ్య లేడు. కాబట్టి భయపడవద్దు. తర్వాత మూడోదిగా చూసుకున్న నమ్మిక మాత్రం ఉంచు. 3 విషయాలు మనం ఈ దినాన ఈ యొక్క వాక్యంలో ధ్యానం చేసుకున్న దాంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల మాటలు లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నిరాశ కలిగజేస్తూ ఉంటారు. ఎవరికైనా వ్యాధి వచ్చిందనుకో, లేదండి మొన్న ఇదే వ్యాధి మా ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళకి వచ్చింది, ఓ 4 రోజులు చనిపోయాడు అంటాడు. దేవుని యొక్క బిడ్డలు చెప్పే మాట ఏంటంటే, పర్వాలేదండి, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మనుషుల మాటలు లక్ష్య పెట్టక. రెండోదిగా భయపడొద్దు. ఒకవేళ నీ జీవితంలో భయం ఉన్నట్టయితే భయపడొద్దు. మూడోదిగా నమ్మిక మాత్రం ఉంచుము. జస్ట్ ట్రస్ట్ యువర్ లార్డ్. జస్ట్ ట్రస్ట్ యువర్ లార్డ్. దేన్ని నమ్ముతున్నావు? ఈ లోకంలో దేన్ని నమ్ముతున్నావా? ఈ లోకంలో ఏది నమ్మినా అది నిన్ను మోసం చేస్తుంది. ఈ లోకంలో ఏది నమ్మినా నిన్ను మోసం చేస్తుంది. దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. నమ్మిక మాత్రం. డూ యూ హ్యావ్ ఫెయిత్? అబ్రహాము నమ్మాడు. 99వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చిన కుమారుడు ఇస్తారంటే నమ్మాడా లేదా? నమ్మాడు. పొందుకున్నాడా? బ్లెస్సింగ్ పొందుకున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీ జీవితంలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే నువ్వు కార్యాలు చూస్తావు. విశ్వాసం ఉంటే నీ జీవితంలో ప్రతిఫలం అనుభవిస్తావు. అంతేకాదు, కొందరు విశ్వాసం ఉంటుందని చెప్పుకుంటారు కానీ క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము వృథా. కొందరు వాక్యమే బోధిస్తూనే ఉంటారు కానీ పక్కన వాళ్ళకి కూడా సహాయం చేయరు. ఆకలితో ఉన్న వారికి ప్రార్థన చేస్తారు కానీ ఒక మంచి నీళ్ళు ఇవ్వరు. ప్రేమిట్లారా, మన విశ్వాసం క్రియలతో కలిగిన విశ్వాసంగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే పేతురు యాకోబు సహోదరుడైన యోహాను అని తప్ప మరెవరినైనా నువ్వు వెంటబడడానికి వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళాను ముగ్గురిని? ఎందుకంటే వీడు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నవారు, మిగతా వారికి తెలియదు. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని ఆత్మ గలవారినే దగ్గర పెట్టుకుంటారు. ఎవరైనా పరిచర్యలో అయినా లేకపోతే ఒక మంచి మంచి కంపెనీలో అయినా వాళ్ళకి బాగా తెలిసిన వారిని పెట్టుకుంటారు. ఎందుకంటే వారు వాళ్ళని మోసం చేయరు. యేసు ప్రభువు వారు కూడా పేతురు యాకోబు సహోదరుడైన యోహానును వారిని తప్ప మరెవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడుచు ప్రలాపించుచు నుండి చూచి అక్కడ అందరు ఏడుస్తూ ఉన్నారు. లోపలికి పోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించినదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అక్కడ యేసు ప్రభువు వారు వెళ్ళి ఈ చిన్న నిద్రిస్తుందయ్యా, చనిపోలేదంటే అందుకు వారు ఆయనను అపహసించిరి. యేసు ప్రభువు వారు మాటలు చెప్తుంటే వినాలి కదా, వినకుండా ఆ మాటకి ఏం చేస్తున్నారు? అపహసించి దే మేడ్ మోకరీ. ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం చెప్పే సేవకుల మీద ఎగతాళి చేస్తున్నారు, నవ్వులాడుతున్నారు, జోకులు వేస్తున్నారు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. ఎలీషా దైవజనుడిని బోడివాడు అన్నందుకు అనేక మంది పిల్లలు చంపబడ్డారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే అపహసించి అయితే వారిని అందరినీ బయటికి పంపివేసి, అపహసించే వారికి చోటు లేదు దేవుని కార్యాలు చూడడానికి. వీళ్ళు దేవుని యొక్క కార్యాలు చూడడానికి అర్హులు కాదు. వాళ్ళందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఎవరిని వెంట పెట్టుకున్నాడు?
తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏముంది? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం గల తల్లిదండ్రులను తను వెంట పెట్టుకొని ఆ చిన్నది పని ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టుకొని తల్లితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాని లెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగాను. ఎంత గొప్ప కార్యం అండి! నా ప్రభువు వారు చనిపోయిన వారిని కూడా లేపే శక్తి ఉంది. లేవడమే కాదు, నడుస్తుంది. హల్లెలూయా! చాలా మంది లెగుస్తారు, ఆత్మీయ జీవితంలో పాపం నుండి లెగుస్తారు, కానీ నడవరు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు. రక్షించబడినప్పుడు ఎంత ప్రార్థన చేశారో ఇప్పుడు కూడా అంతే ప్రార్థన. రక్షించబడినప్పుడు ఎన్ని అధ్యాయాలు చదివేటోళ్ళు ఇప్పుడు కూడా అంతే అధ్యాయాలు చదువుతారు. ఏది నీలో గ్రోత్? ఏది నీలో ఎదుగుదల? ఏది ఒక విశ్వాసిగా నీలో ఎదుగుదల ఉందా? నా చిన్నదాన్ని చెయ్యి పట్టి ఎవరు పట్టుకున్నారండి? యేసయ్య చెయ్యి పట్టుకున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? మనము యేసయ్య చెయ్యిని పట్టుకుంటాం, అవసరం ఉన్నప్పుడు పట్టుకుంటాం, వదిలేస్తాం. ఒకవేళ యేసయ్య మన చేతి పట్టుకుంటే ఎంతో సంతోషం. అందుకని ఒక భక్తుడు అంటాడు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా! నీ చేతిని దేవుడు పట్టుకున్నాడా? దేవుడిని చేయిని పట్టుకోకపోతే ఈ యొక్క సమయాన ప్రభువుని అడుగు, ప్రభువా నీ చేతితో నన్ను పట్టుకో ప్రభువా. ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆ 12 సంవత్సరములు గల ప్రాయము గలది. ఎన్ని సంవత్సరాలండి? 12 years. ఈ 12 సంవత్సరాలు ఎందుకు రాశాడు తెలుసా? దేవుని యొక్క వాక్యంలో ఈ దినాన్న 12 సంవత్సరాలు గల వయసు గల పిల్లలు కూడా అభిషేకం పొంది దేవుని యొక్క వాక్యాన్ని బలంగా మాట్లాడే శక్తి దేవుడు ఇవ్వగలుగుతాడు. కొన్ని సంఘాల్లో అంటారు, వాడేంటండి బచ్చేగాడు అంటారు. అంటే చిన్నపిల్లోడు అండి, వాడు చెప్తే మనం వినేది ఏంటండి అంటారు. వాడుకున్న ఆత్మీయత ఈ దినాన్న చాలామంది పెద్ద పెద్ద బోధకులకి లేదు. వాడుకున్న జ్ఞానం ఈ దినాన్న పెద్ద పెద్ద బోధకులకు లేదు. వెంటనే వారు బహుగా విస్మయం జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన్న ఈ లేఖనంలో మనం నేర్చుకున్న వాక్యం ఏంటంటే 3 విషయాలు. మనుషుల మాటలు లక్ష్య పెట్టద్దు. రెండోదిగా భయపడకూడదు, యేసుప్రభువు వారు చెప్తున్న మాటలు. తర్వాత మూడోదిగా నమ్మిక మాత్రం ఉంచు. ఒకవేళ ఇవన్నీ నీ జీవితంలో ఉంటే దేవుడు గొప్పగా కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిలో ఆస్వాదించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడని నామస్తుతి స్తోత్రాలు. ఇప్పుడు వారిని మాటలు మాతో మాట్లాడిన స్తోత్రం. వినిచిన శ్రోతలను దీవించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి, వాళ్ళకున్న సమస్యలన్నింటిని ప్రభు విడుదల దయచేయండి. బిడ్డల చుట్టూని కంచి వేయండి ప్రభు. ఎవరైనా బలహీనంగా ఉంటే, అనారోగ్యంతో ఇప్పుడే ప్రభు రిలీజ్ యువర్ పవర్, టచ్ దెమ్ లార్డ్ జీసస్. ఇప్పుడే మీరు ముట్టి స్వస్థత దయచేయండి ప్రభు. బిడ్డల చుట్టూ మీ కంచి వేసి వస్తుంది ప్రభాని ఆత్మతో ప్రభాని నడిపించి ప్రభు ఇప్పటివరకు నీ వాక్యం అందించడానికి మీరు ఇచ్చిన కృపను దయచేస్తుంది. నామస్తుతి స్తోత్రం చేయించుకోండి. యేసు పరిశుద్ధ వినయ మీకు బతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం సదాకాలం మీతో తోడయ్యుండి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసయ్యా నీవుంటే చాలయ్యా, నా జీవితానికి నీవుంటే చాలయ్యా. యేసయ్యా నీవుంటే చాలయ్యా, నా జీవితానికి నీవుంటే చాలయ్యా.
మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నీ ప్రేమకు ప్రతిరూపము లేనే లేదయా నీ ప్రేమకు ప్రతిరూపము లేనే లేదయా మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా స్వరము చాలునయ్యా ఈ స్వరము చాలు యేసు మెల్లనైన నీ స్వరము నాకు చాలునయ్యా స్వరము చాలునయ్యా ఈ స్వరము చాలు యేసు మెల్లనైన నీ స్వరము నాకు చాలునయ్యా పాపపు స్థితిలోను పడిపోయిన నన్ను నీ ప్రేమతో నన్ను పిలచితివయ్యా పాపపు స్థితిలోను పడిపోయిన నన్ను నీ ప్రేమతో నన్ను పిలచితివయ్యా నీ రక్తముతో నన్ను కడిగి నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధునిగా మార్చితివయ్యా పరిశుద్ధునిగా మార్చితివయ్యా మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా చిగటగల దొంగవు బీలో నుండి నన్ను నీ ప్రేమతో నన్ను ఆదరించినావయ్యా చిగటిగల దొంగవు బీలో నుండి నన్ను నీ ప్రేమతో నన్ను ఆదరించినావయ్యా నీ ప్రేమ మధురము నీ ప్రేమ అపారము నీ ప్రేమ మధురము నీ ప్రేమ అపారము నీ త్యాగము మరువలేనిదయ్యా నీ త్యాగము మరువలేనిదయ్యా మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా నా జీవితాన్ని మార్చెనయ్యా రక్షణ వస్త్రముతో నన్ను కప్పినావయ్యా నాదు పాప జీవితాన్ని తీసివేసినావయ్యా నీదు రక్షణ వస్త్రముతో నన్ను కప్పినావయ్యా నాదు పాప జీవితాన్ని తీసివేసినావయ్యా నీ సంతోషము నా జీవితమును నీ
సంతోషము నా జీవితమును పరిపూర్ణునిగా చేసితివయ్యా, పరిపూర్ణునిగా చేసితివయ్యా. మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా. మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా. నీ ప్రేమకు ప్రతిరూపము లేనే లేదయా, నీ ప్రేమకు ప్రతిరూపము లేనే లేదయా. మెల్లనైన స్వరమయ్యా నీ ప్రేమ మధురమయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా, నా జీవితాన్ని మార్చెనయ్యా.